शहर हैदराबाद के कुकटपल्ली हाउसिंग बोर्ड में पीर की सुबह एक कार ने एक बाइक सवार को टक्कर देते हुए हलचल मचा दी। तफसीलात के मुताबिक एक तेज़ रफ्तार कार जो रॉन्ग रूट से आ रही थी मोटरसाइकिल सवार को टक्कर दे दी, जिसके नतीजे में मोटरसाइकिल पर सवार दो नौजवान जख्मी हो गए। डॉक्टरों का कहना है कि उनमें से एक की हालत तशवीशनाक है। पुलिस का कहना था कार का ड्राइवर शराब के नशे में था, जिसके नतीजे में यह हादसा पेश आया। बताया गया है कि ये कार साबिक वजीर के भतीजे अगराज चला रहे थे, जो अपने दोस्तों के साथ मैनोशी के बाद कार चलाई, जिसके नतीजे में यह हादसा पेश आया। बताया गया है कि इस हादसे के बाद अगराज अपने दोस्तों के साथ फरार हो गया। इस वाक़े का सारा मंजर करीब में लगे सीसीटीवी कैमरे में कैद हो गया। पुलिस ने सीसीटीवी फुटेज की बुनियाद पर मुलजिमों की तलाश में मसरूफ़ है। నైట్ 1:30 టైంలో యాక్సిడెంట్ అయింది। ఈ 9th ఫేజ్ కోరమాల్ జంక్షన్ నుంచి హోండా సిటీ కార్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నారు। వాళ్ళు ప్రొసీడింగ్ టువర్డ్స్ కలవరీ టెంపుల్ రాంగ్ రూట్లో పోతున్నారు। రాంగ్ రూట్లో పోతూ హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది। దాంట్లో ఇద్దరికి ఇంజురీస్ అయినాయి। బన్వార్గీలా ఆయనకి దారుచంద్ ఆయనకి ఇద్దరికి ఇంజురీస్ అయినాయి। పర్లేదు, వాళ్ళిద్దరు స్టేబుల్ ఉన్నారు। దీంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కార్లో। ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకున్నారు వాడు డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అల్లోల అగ్రాజ్ రెడ్డి అనే ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని వెనక కూర్చోమని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాంగ్ రూట్లో తీసుకుపోయింది। ఈ యాక్సిడెంట్ కాగానే ఎంగేజ్ అయిన డ్రైవర్ వెళ్ళిపోయింది। ఈ సబ్సిక్వెంట్గా కార్లో ఉన్న ముగ్గురు కూడా నేను కాదు డ్రైవ్ చేసింది, నేను కాదు ఆయన డ్రైవ్ చేసిందని, ఈయన డ్రైవ్ చేసిందని, చిదన్ తేజ అని ఇంకొకడు, మాచవరం కార్తీక్ అని, వీళ్ళు మేము నడపలేదు, ఆయన నడిపి ఒకరిగా ఒకరు నడుపుతున్నారు। అప్పుడు దాన్ని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు కరెక్ట్గా జెన్యూనిటీ వెరిఫై చేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరైతే అల్లోల అగ్రాజ్ రెడ్డి అని ఒక మినిస్టర్ గారికి రిలేషన్ అంటే ఆయనే డ్రైవ్ చేసిన ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి ఆయన్ని ఫిక్సప్ చేయడం జరిగింది। వాళ్ళు స్టేబుల్ ఉన్నారు, దాని తగ్గట్టుగా చట్ట ప్రకారం చూపించడం జరిగింది। ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసి ఉంది 27/2024 337 ఒకటి ఐపీసీ ఒకటి, సెక్షన్ 185A అండ్ 119/177 MV యాక్ట్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఉంటే వాళ్ళకి దానికోసం బుక్ చేసింది। రాంగ్ రూట్లో వచ్చింది, రాంగ్ డైరెక్షన్ వచ్చింది, అప్రాపరేట్ సెక్షన్స్ పెట్టి ఎగ్జాక్ట్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో అతన్ని ఫిక్స్ చేయడం జరిగింది। బాగానే ఉంది, వాళ్ళు దే ఆర్ స్టేబుల్।